హలో! అందరూ నమస్కారం. మూవీ రేఫ్ మనిద్దరి ప్రేమ కథ 2020 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ డ్రామా మూవీ. లవ్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండవు. ఆ లవ్ సీన్స్ కూడా చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ అయితే మరీ చాలా రియాలిటీగా ఎళ్ళిపోతాడు. ఆ సీన్స్ చూడడానికి కూడా ఇవేంటి ఇలా ఉన్నాయి? అండ్ ఆ సీన్స్ కూడా అంత క్వాలిటీగా కూడా అనిపించవు. ఈ మూవీ కూడా అంత క్వాలిటీగా ఏముండదు. ఏదో షార్ట్ ఫిల్మ్ అండ్ వెబ్ సీరీస్ లాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇద్దరు ప్రేమ జంట కలిసి తిరగడానికి, కలిసి మాట్లాడుకోవడానికి వాళ్ళకి తోడుగా ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే వాళ్ళు బంచిక్ బంచిక్ చేసుకోవడానికి కూడా ఫ్రెండ్స్ తోడుగా పెట్టుకుంటారనమాట. అలా ఇద్దరు లవర్స్ బంచిక్ బంచిక్ చేసుకుంటున్న టైంలో నాని, శృతి వీళ్ళిద్దరూ వాళ్ళకి కాపలాగా కూర్చుంటారు. అలా కాపలా కూర్చున్న వాళ్ళిద్దరూ ఏదో సరేలే అని చెప్పి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటుంటారు క్లోజ్‌గా. అలా నాని, శృతి ఇద్దరు క్లోజ్‌గా మాట్లాడుకున్న టైంలో ఆ ఊరి జనం చూసి వాళ్ళేదో ప్రేమించుకుంటున్నారని వాళ్ళిద్దరిని ఆ ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. సో, వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకోని ఆ ఊరి ప్రెసిడెంట్ వాళ్ళు ఆళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. కానీ నాని, శృతి చెప్తారు మేమిద్దరం ప్రేమించుకోలేదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా ఆ ఊరు వాళ్ళు బలవంతంగా వాళ్ళకి పెళ్లి చేసేస్తారు. ఆ పెళ్లి తర్వాత అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీలో ఏదో ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతారనుకుని మూవీ వెళ్తే అంతా చాలా చెత్తగా తీసుకెళ్తాడు స్టోరీ. మూవీలో సీన్స్ చూడడానికి ఎక్కడా ఇంట్రెస్ట్‌గా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ పెడతాడు. ఆ లవ్ స్టోరీ కూడా ఏం బాగోదు. లవ్ చేసుకుంటున్న ఫ్రెండ్స్ దగ్గరికి తోడుగా వెళ్తే ఏం జరుగుతుంది అనే పాయింట్ మీద ఈ మూవీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, స్టోరీ ఆ పాయింట్ ఒక్కటే కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తది. మిగతా స్టోరీ అంతా చాలా రొటీన్‌గా ఉంటది. ఆ రొటీన్ స్టోరీనే ఇంకా కొంచెం రొటీన్‌గా సాగదీస్తాడు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 40 మినిట్స్ ఉంటది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా కొంచెం ఏమన్నా ఎమోషనల్‌గా తీసుకెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఆ ఎమోషనల్ సీన్స్ కన్నా ఇంకా వేరే చెత్తంతా పెట్టారనమాట. ఆ సీన్స్ అసలు చూడలేము. ఇంకా క్లైమాక్స్ కూడా అలాగే ఉంటది. ఒక రొటీన్ క్లైమాక్స్ అనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ యాక్టింగ్ చూస్తే ఏదో షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ లాగా అనిపిస్తది. ఇంకా మ్యూజిక్ గూడా అట్లాగే ఉంటది. ఇంకా ఈ మూవీలో టెక్నిక్‌గా అసలు ఏం బాలేదు. మూవీలో సీన్స్ గాని, అండ్ వాళ్ళ డబ్బింగ్ గాని అసలు ఏం సెట్ అవ్వలేదు. ఇది షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ, వెబ్ సీరీస్ తక్కువగా అన్నట్టుగా ఉన్నాయి సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ, బ్లడ్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. మూవీ అసలు ఏం బాలేదు కాబట్టి అసలు చూడకపోయినా పర్లేదు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.